వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదని కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దక్షిణాదికి ప్రతినిధుల బలం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, 3 ఏళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, సుశిక్షితులైన నేతగా విశేష సేవలు అందించిన కర్నె అరవింద్ కు మాజీ మంత్రి హరీష్ రావు ఘన నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ కోసం పరిశ్రమించిన అరవింద్ సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం అహరహం శ్రమించే వారికి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు హరీష్ రావు. ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ నేత కర్నె అరవింద్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కర్నె అరవింద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కష్టకాలంలో అరవింద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ సన్నద్దమవుతోంది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాలలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతోందని, కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ఇది నాంది కాబోతోందని అన్నారు. పోషణ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరిగిందని, వెంటనే విచారణ జరపాలని కోరుతూ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ లేఖ రాశారు. కేంద్ర నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందని, దీనిపై అనేక సందేహాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మార్చిందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా గురుకులాలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మృతిపై ఆయన స్పందిస్తూ శ్రావణి మరణం అత్యంత విషాదకరమన్నారు. ఈ బాధాకరమైన సంఘటనకు పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను, గురుకులాలను, హాస్టళ్లను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ఫైర్ అయ్యారు కేటీఆర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మృతి చెందిన శ్రావణి మృతదేహాన్ని సందర్శించి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నివాళులర్పించారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. లైంగిక దాడి జరిగిందని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, దానిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు ప్రజలపై కనీసం కనికరం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాను తెలంగాణ రాష్ట్రం వచ్చాక సస్యశ్యామలంగా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఎడారిగా మార్చుతోందని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం అవసరమైతే బీఆర్ఎస్ ఎన్ని పోరాటాలైనా చేస్తోందని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో కేసీఆర్ నిలిపారని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసం కేటీఆర్ విశేష కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3 లక్షల నుంచి 9 లక్షలకు పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, కాంగ్రెస్ హయాంలో నాశనమైందని మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. స్వయం ఉపాధితో రాణిస్తున్న మహిళల అభ్యున్నతి కోసం తన వంతు సాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్లో మహిళా సమాఖ్య సభ్యులకు 2.5 లక్షల సొంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారు చేసే యంత్రాన్ని అందజేశారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే మహిళలు సాధించలేనిది ఏదీ లేదని రాజశేఖర్ రెడ్డి అన్నారు. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందుకునేందుకు లండన్ వెళ్లిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం,
అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూకే సభ్యులు కార్యకర్తలు సంతోష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ నిర్వాహకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు గ్రీన్ ఐకార్డ్ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని పాలమూరు పెండింగ్ ప్రాజెక్టు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మహాత్మాగాంధీ ఎత్తిపోతల ప్రాజెక్టు, నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనులను కమిటీ బృందం పరిశీలించింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా ఖిలాగనపురం మండలం కర్నెతండా లిఫ్ట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. వనపర్తి నియోజకవర్గంలో ఎత్తైన ప్రాంతానికి నీళ్లు ఇచ్చేందుకు కర్నెతండా లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారు. 71 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2022 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 8 గ్రామాలు, 16 గిరిజన తండాల్లో 4,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తి కాగా 2.5 ఏళ్లుగా పెండింగ్ పెట్టి ఎట్టకేలకు అధికారులు ట్రయల్ రన్ను పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు సాఫ్ట్వేర్ సమస్యతో విసిగిపోయిన రైతులు మార్కెట్ కార్యాలయంపై దాడికి దిగారు. అద్దాలు, ఫర్నిచర్ను పగలగొట్టారు. 3 వారాల్లో పసుపు ధర 14,000 నుంచి 9,000కు పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వ అసమర్థ పాలనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొర్రీలు పెడుతున్నారని వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఎకరాకు 40 క్వింటాల దిగుబడి వస్తే 20 క్వింటాలే కొనుగోలు చేయటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు వేగంగా జరపాలని రైతులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఎర్రటి అగ్గిని కూడా లెక్క చేయకుండా తమ న్యాయమైన సమస్యల కోసం ఆర్టిజన్ కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. మంచిర్యాల విద్యుత్ భవన్ వద్ద మూతికి నల్ల క్లాత్లు కట్టుకుని కార్మికులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకోలేనివని, వాటిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం పాలకులకు లేదని సిఐటియు మండిపడింది. వారం రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు మద్దతుగా మంచిర్యాల బస్టాండ్ ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులను వారి విద్యార్హతలను బట్టి కన్వెన్షన్ చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేటు బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీత భత్యాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పై ఓనర్లు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేటు బస్సు ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. న్యూస్ ఎక్స్ప్రెస్. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. జగిత్యాలలో పాత కాంగ్రెస్ వర్సెస్ వలస నేతల మధ్య వార్ నడుస్తోంది. కో ఆప్షన్ వ్యవహారంలో ఎమ్మెల్యే సంజయ్, మంత్రి అడ్లూరి మధ్య విభేదాలు తలెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల పాత కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ పై సీఎంకు నాయకులు ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం నేనే కష్టకాలంలో ఉన్నా మీరే కాపాడాలంటూ జగిత్యాల కాంగ్రెస్ నేతలతో రేవంత్ మొరపెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి రాంబాబు అన్నారు. ఆర్టీఓను కలిసి తమ బాధలు వెళ్లబోసుకుంటుంటే ఆయన అందుబాటులో లేకుండా పోయారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ భవన సముదాయాల వద్ద ఉన్న వాణిజ్య సముదాయాలకు కీసర మండల కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. దుకాణాలను అమ్మొద్దని, కేవలం కిరాయిలకే ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ గృహ సముదాయాల అభివృద్ధికి ప్రభుత్వమే కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి మరమ్మతులు, పరిశుభ్రత, భద్రత, నీరు, విద్యుత్, పబ్లిక్ పార్కులు, లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవహారం నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థి దశ నుంచే ప్రమాద నివారణపై అవగాహన అవసరమన్నారు సీఐ ప్రవీణ. ప్రయాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులు తీసుకుని తమ తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆడపిల్ల ఇంటికి వెలుగంటారు. ఆడబిడ్డ పుడితే ఆ ఇంటిని సంతోషమే కాదు, ఆ ఊరికే ఆనందం కలగాలని భావించారు ఆ గ్రామ సర్పంచ్. ప్రభుత్వం అందించే సాయంతో పని లేకుండా తన సొంత డబ్బులతో ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు నిర్మల్ రూరల్ మండలం అనంతపేట సర్పంచ్. ఆ ఊరిలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆ పాప పేరు మీద బ్యాంకులో 5,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి నెల ఆయా పిల్లల తల్లిదండ్రులు జమ చేసుకునేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. నగదుతో పాటు 2 శ్రీగంధం చెట్లను బహుమతిగా అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో ఇసుక దందాలతో రెచ్చిపోతున్నారు అక్రమార్కులు. విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. అనుమతులతో డే టైంలోనే తరలించాల్సిన ఇసుక రాత్రిళ్లు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. మిట్టసద్దగోడు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోతిరెడ్డిపల్లి, పొల్కంపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. అకారణంగా తమను కొట్టారని ఆరోపిస్తూ కొందరు రైతులు గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దమ్మపేట ఎస్ఐ కిషోర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండుటెండలో ఆందోళన కొనసాగించారు. పెట్రోల్ క్యాన్లు చేత పట్టుకుని న్యాయం చేస్తారా, ఆత్మహత్య చేసుకోవాలా అంటూ పోలీసులను డిమాండ్ చేశారు. దమ్మపేట పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఏ సంబంధం లేని రైతులు ఉన్నారని, అకారణంగా ఆ రైతులను పోలీసులు కొట్టారని దురదపాడు గ్రామస్తులు ఆరోపించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా కొత్తగూడెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ ర్యాలీని ఆర్డీఓ వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయకూడదని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. గత కొన్ని రోజులుగా వీధుల్లో చెత్తను శుభ్రం చేయకపోవడంతో ఆగ్రహించిన 21వ వార్డు ప్రజలు వినూత్న నిరసనకు దిగారు. ఇంట్లో చెత్తనంతా తెచ్చి మున్సిపల్ కార్యాలయంలో పోసి నిరసన తెలిపారు. దీంతో సత్వరమే చెత్తను తొలగించే పనులు చేపడతామని అధికారులు, మున్సిపల్ చైర్మన్ హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు కొల్తూరు నుంచి తుర్కపల్లి వెళ్లే మార్గంలోని ఓ గ్రౌండ్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు తెలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 13 మంది గంజాయి విక్రయిస్తున్నట్లుగా గుర్తించగా 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 7 పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 లక్షల విలువ చేసే 3 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నిన్నటి వరకు జేడీయూ, నితీష్ నీడను ఉన్న బీజేపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారాన్ని సొంతం చేసుకుంది. బీహార్ సీఎంగా తొలిసారి ఓ బీజేపీ నేత ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ స్థానంలో సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. పాట్నా వేదికగా ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు గవర్నర్ సయ్యద్ అతా హస్నైట్. ఇక డిప్యూటీ సీఎంలుగా జేడీయూ లీడర్ విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లోనూ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగుతోంది. అక్కడ మమతాపై విపక్ష నేత సువేందు అధికారి పోటీలో ఉన్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న యువత సువేందు చిత్రపటాలను, బ్యానర్లను తొలగిస్తూ మమతాను గెలిపించాలని కోరుతున్నారు. విడదీసి పాలించే వారి కంటే కలివిడితో అభివృద్ధి చేసేవారికే ఓటేయాలని యువత ప్రచారం సాగిస్తోంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్పై స్టే విధించింది అత్యున్నత ధర్మాసనం. అసోం పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు బెయిల్ను నిలిపివేసింది. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రినికీపై సంచలన ఆరోపణలు చేశారు ఖేరా. దీంతో ఖేరా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ గౌహటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈ నెల 10న తెలంగాణ హైకోర్టు
పవన్ ఖేరాకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పును అసోం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జీతాల పెంపుపై కొనసాగుతున్న ఆందోళనలతో నోయిడా అట్టుడుకుతోంది. భారీ సంఖ్యలో ఉద్యోగులు నోయిడాలోని సెక్టార్ 63A బ్లాక్లో ఆందోళనకు దిగడంతో పెద్ద ఎత్తున భద్రతా దళాలు మోహరించాయి. పోలీసులను చూడగానే రెచ్చిపోయిన ఆందోళనకారులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఆందోళనల వెనుక పాక్ హస్తం ఉందని యూపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మణిపూర్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. భద్రతా దళాలపై స్థానికులు పెద్ద ఎత్తున దాడులకు దిగడంతో మణిపూర్ అంతటా భారీగా సైన్యాన్ని మోహరించారు. ఆందోళనలకు దిగుతున్న వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇప్పటికే వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓ గ్రామంలో ముగ్గురిపైన అకారణంగా బాంబు దాడి చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ఘటనే తీవ్ర ఆగ్రహ జ్వాలలను రగిలించింది. ఛత్తీస్గఢ్ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. శక్తి జిల్లాలోని వేదాంత లిమిటెడ్ విద్యుత్ ప్లాంట్లో బాయిలర్ పేరి 14 మంది మృతి చెందగా చికిత్స పొందుతున్న 21 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. పేలుళ్ల తీవ్రత దృష్ట్యా వేదాంత పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్దమవుతున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనున్న వేళ కీలక ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. 2 రోజుల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా సెకండ్ ఫేజ్ పీస్ ట్రాక్స్ జరుగుతాయన్నారు. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు తెలిపిన ఆయన చర్చలకు వచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించిందన్నారు. ఇక ట్రంప్ తాజా స్టేట్మెంట్తో పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ రేపు మరోసారి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరుపుతానన్న ట్రంప్ చర్చలు కుదరక ముందే హార్ముజ్ పై కీలక ప్రకటన చేశారు. చైనా సహా ప్రపంచ దేశాలకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని శుభవార్త చెప్పాడు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా చెప్పడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. హార్ముజ్ రీఓపెన్ కావడంపై చైనా చాలా ఖుష్ అవుతోందన్నారు. తాను త్వరలోనే చైనాలో పర్యటించబోతున్నానని జిన్పింగ్ తనకు టైట్ హగ్ ఇస్తాడంటూ చెప్పుకొచ్చారు. చైనాతో కలిసి పనిచేస్తామని తేల్చి చెప్పారు ట్రంప్. ఇరు దేశాల మధ్య పోటీ ఉంటే పర్లేదు, కానీ తమతో పోటీకి వస్తే ఫైట్కు సిద్ధమన్నారు ట్రంప్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా. యుద్ధం నేపథ్యంలో మొన్నటికి మొన్న ఇరాన్ చమురుపై ఆంక్షలను తొలగించిన ట్రంప్ సర్కార్ తాజాగా వాటిని పొడిగించే ఉద్దేశం లేదని ప్రకటించింది. ఈ క్రమంలో ఇరాన్ ఆయిల్కు సంబంధించి ఉపసంహరణ ప్రకటన చేశారు ట్రంప్. ఇరాన్ ఆర్థిక, ఇంధన కార్యక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఎకనామిక్ ఫ్యూరీని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇరాన్ కార్యకలాపాలకు మద్దతిస్తున్న విదేశీ ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధించనున్నట్లు హెచ్చరించారు ట్రంప్. అమెరికా తీరును గల్ఫ్, నాటో దేశాలతో పాటు చైనా, రష్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాల దిగ్బంధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని ఇరాన్ మూసేసే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నాయి. అదే జరిగితే పలు దేశాలకు చమురు రవాణా ఆగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటు ఇరాన్కు సైనికంగా సాయపడుతున్నామన్న ట్రంప్ ఆరోపణలను ఖండించింది చైనా. తమపై టారిఫ్లు పెంచితే ధీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.